150వ సినిమా ఎప్పుడు ఎవరితో అనే సందిగ్ధానికి మెగాస్టార్ దాదాపుగా తెరదించేశాడు. రామ్ చరణ్ సినిమాలో ఓ అతిథి పాత్రలో తళుక్కున మెరవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. దాంతో 150వ సినిమా ప్రస్తావన కొంతకాలం పక్కన పెట్టినట్టయింది. సంఖ్యాపరంగా చూస్తే చరణ్ సినిమాలో గెస్ట్ రోలే చిరుకి 150వ సినిమా అవుతుంది. దాంతో చిరు 150వ సినిమాకి ఏ ప్రత్యేకత లేకుండా పోయిందన్నది అభిమానుల ఫీలింగ్. 150వ సినిమాతో హీరోగా మెరిసి సంచలనాలు సృష్టించి తన అభిమాన హీరో గ్రాండ్ గా రీఎంట్రీ ఇస్తాడనుకుంటే ఇలా చేశాడేంటి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అయితే ఈ ఎత్తుగడ వెనుక చిరు భారీ స్కెచ్ ఉంది. అదెలా అంటే చిరు 150వ సినిమాకి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అటు పూరి జగన్నాథ్, ఇటు వివి వినాయక్ ఇద్దరిలో ఎవరితో ముందడుగు వేసినా ఎక్స్పెక్టేషన్స్ భారీ లెవెల్లో ఉంటాయి. ఈ పరిస్థితుల్లో వాటిని అందుకోవడం కూడా కష్టమే. దానికి తోడు చిరుని ఇప్పుడు హీరోగా ఆదరిస్తారా, చిరు సినిమాల్లోకి వస్తే పూర్వస్థాయిలో ఆదరణ ఉంటుందా, ఇదివరకట్లా రికార్డ్స్ బద్దలవుతాయా అనే అనుమానం బాగా ఉంది. దాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు చిరు. అందుకే చరణ్ సినిమాలో ట్రైలర్ చూపించబోతున్నాడు. చిరు రాకతో చరణ్ సినిమా మైలేజ్ పెరిగితే చిరు సక్సెస్ అయినట్టే. చిరుని వెండి తెరపై చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నట్టే. అప్పుడు తన 150వ సినిమాని గ్రాండ్ లెవెల్లో స్టార్ట్ చేయొచ్చు. దానికి తోడు తన కెమెరా ముందు ఇదివరకట్లా కంఫర్ట్ గా ఉన్నాడా లేదా అనేది కూడా పరీక్షించుకోవచ్చు. చరణ్ సినిమాలో చిరుతో ఓ పాట చేయించాలని చిత్ర బృందం భావిస్తోందట. ఇంకే డాన్స్ల విషయంలోనూ రిహార్సల్స్ దొరికినట్టే. అంటే చిరు తన తదుపరి సినిమాకి చరణ్ సినిమాని ఓ ట్రైలర్ గా వాడుకుంటున్నాడనమాట. అంతేనా అంటే ఇంకా ఉంది. ఈ 5 నిమిషాల పాత్ర కోసం చిరు 5 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అందుకు నిర్మాత కూడా సిద్ధంగానే ఉన్నాడు. ఎందుకంటే చిరు వల్ల ఈ సినిమాకి కనీసం 20 కోట్ల అదనపు మార్కెట్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి. ఆ లెక్కన చిరుకి 5 కోట్లు ఇవ్వడంలో తప్పులేదు. అంటే చిరు ఒక అతిథి పాత్రని ఇన్ని రకాలుగా ఉపయోగించుకుంటున్నాడనమాట.